మొట్టమొదటిగా ఈ కృపనిచ్చిన దేవాది దేవునికి సమయం ఇచ్చిన దయచేందుకు కుడి వచ్చిన అందరికీ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకంటే జ్ఞానవంతురాలు కాదు, మీకంటే ఎక్కువ విషయాలు నాకేమీ తెలియదు, కానీ కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియజేసిన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడతాను. ఒక మాట చదువుతున్నాము. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. ఒకసారి నేను చదువుతాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ వందనాలు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా ఈ సంఘమును బట్టి అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు కూడి వచ్చిన బిడ్డలందరికీ అవసరమైన రీతిగా మీరు మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాము, విన్నాం. మనందరికీ తెలిసిన మాటే అన్నమాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఎవరంట? యోగ్యురాలు తన భర్తకు కిరీటముగా ఉంటుంది. తర్వాత సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. స్త్రీల ద్వారా రాజ్యాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాలు కూలిపోయినాయి అని కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ కూడి ఉన్న మనము మన యజమానికి, సహజంగా ఇక్కడ చాలా మంది వివాహాలైన వారే ఉన్నారు కాబట్టి మనము మన భర్తలకు కిరీటముగా ఉంటున్నామా, లేకపోతే వాళ్ళ ఎముకలకు కుళ్ళుగా ఉంటున్నామా, ఎలా ఉన్నాము అనేది ఒక చిన్న విషయాలు, ఒక 2-3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే నేను మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న కూడి ఉన్న ప్రతి ఒక్కరిలో సలహాలు ఇవ్వడం అంటే ఎంతమందికి ఇష్టం? నేను డబ్బులు ఇవ్వడం అంటే అడగట్లేదు, ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఎంతమందికి ఇష్టం అని అడగట్లేదు. సలహాలు ఇవ్వడం ఎంతమందికి ఇష్టం? ఉచితంగా ఇచ్చేదేగా. సలహాలు ఇవ్వడం అంటే మనందరికి ఇష్టమే కదా. ఉచితంగా అసలు కూర్చొని ఏదన్నా బాధ ఉంది, లేకపోతే ఇరుగు పొరుగు అక్కలమ్మలు ఏదన్నా చెప్పారంటే అబ్బా సలహాలు ఇవ్వమంటే ఎన్ని గంటలైనా ఇస్తూ ఉంటాం, ఎన్ని మంచి కబుర్లైనా చెప్తూ ఉంటాం కదా, మనందరికి ఇష్టమే అది. అయితే బైబిల్లో చాలా మంది సలహాలు ఇచ్చిన స్త్రీలు ఉన్నారు. అయితే తన భర్తలకి సలహాలు ఇచ్చిన స్త్రీలు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనం చదువుతున్నది వివాహమైన స్త్రీల గురించి కాబట్టి ఒక 2 స్త్రీలు లేకపోతే 3 స్త్రీలను జ్ఞాపకం చేస్తాను. కొంతమంది భార్యలు భర్తకి ఇచ్చిన సలహాలను బట్టి కొన్ని కుటుంబాలు ఆ సలహాలు పాటించిన భర్తలు ఉన్నారు. అయితే భార్య ఇచ్చిన సలహాను బట్టి తన కుటుంబానికి ఆశీర్వాదం పొందుకున్న స్త్రీలు ఉన్నారు. కొంతమంది శాపాన్ని తెచ్చుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ మనందరికీ తెలిసినవే, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజులు 21వ అధ్యాయము 17వ వచనం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము. దాని నేను మొదటి నుంచి, అంటే ఇది సహజంగా అధ్యాయం మొత్తం ఉంటుంది అనమాట. 21వ అధ్యాయం మొత్తం ఇప్పుడు మనం తెలుసుకునే స్త్రీని గురించి ఉంటుంది. అయితే మామూలుగా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఏంటి అని అంటే, ఇక్కడ యెజబెలు ఎంతమందికి తెలుసు? యెజబెలు ఎంతమంది వినున్నారు ఇక్కడ? సహజంగా మనందరికీ తెలుసు యెజబెలు అని. చాలామంది ఈ లోకంలో పోలుస్తూ ఉంటారు. కొంచెం పొగరుగా ఉండే వాళ్ళనో, లేకపోతే ఎక్కువగా అలంకరించుకునే వాళ్ళనో, లేకపోతే ఎక్కువ గొడవలాడే ఇలాంటి వాళ్ళని అమ్మో పెద్ద యెజబెలు లాంటిది వచ్చి, అంటే లోకానికి మనం ఒక మాదిరి అయి ఉన్నాము. కాబట్టి ఈ యెజబెలు గురించి తన లోకానికి ఎలాంటి మాదిరి ఇచ్చింది? తన ద్వారా తన కుటుంబము ఆశీర్వదించబడిందా? తనిచ్చిన సలహా ద్వారా ఆ కుటుంబము శపించబడిందా? తన యజమానికి తను కిరీటముగా ఉందా, లేకపోతే తన ఎముకలకు
కుళ్ళుగా ఉందా మనం చూద్దాం. అయితే యెజబెలు ఎవరు అని అంటే ఒక రాజుగారు కూతురు ప్లస్ ఒక రాజుగారికి భార్య. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఎవరు? ఆహాబుకి భార్య. అయితే ఒక రోజు ఏమైందంటే ఆహాబు నగర్కి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోట ఎవరిది అని అంటే నాబోతు అనే వ్యక్తిది. ఎవరిది? నాబోతుది. అయితే ఈ ఆహాబు రాజు అని అంటే ఆయనకి ఏమన్నా పొలాలు తక్కువ ఉంటాయా, ఆస్తులు తక్కువ ఉంటాయా? ఉండవు. కానీ ఈ నాబోతు అనే ఒక సామాన్యమైన వ్యక్తి ద్రాక్ష తోటను చూసి ఆహాబు అనుకున్నాడంట, ఈ ద్రాక్ష తోట నా నగర్కు ఆనుకుని ఉంది కాబట్టి ఇది నాకు ఇస్తే బాగుండు, ఇది నాకు కావాలి అని ఆశించాడు. వెళ్ళి నాబోతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాబోతు, నాకు నీ ద్రాక్ష తోట కావాలి. అయితే ఈయన మంచిగానే అడిగాడు. నాబోతు సహజంగా ఏమని అడుగుతాడంటే, ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, నా నగరకు ఆనుకొని ఉంది, అయితే ఈ ద్రాక్ష తోటకు మారుగా నీకు మంచి ద్రాక్ష తోట కావాలంటే ఇస్తాను, లేకపోతే డబ్బులకైనా అమ్ము అని చెప్పేసి అంటాడు. అయితే నాబోతు అంటాడు, అయ్యా ఈ ద్రాక్ష తోట నేను నీకు ఇవ్వను. ఎందుకు అనంటే నాకు నా పితరులు ఇచ్చారు, అది కష్టార్జితం, అది వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను నీకు అది అమ్మను, దానికి మారుగా నాకు వేరే ద్రాక్ష తోట ఏది వద్దు, నాకు నా పితరులు ఇచ్చిందే కావాలని ఆయన ఒక రాజుతో చెప్పేస్తాడు అనమాట. ఇవ్వను అని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అయితే ఈయన రాజుగారు కదా, ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి రాజుగారు అడిగింది ఇవ్వను అని అంటే కోపం వచ్చింది కదా రాజు అన్న తర్వాత. అరే నేను ఎంత అధికారంలో ఉన్నాను, ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ద్రాక్ష తోట అడిగితే నేనేమన్నా ఉచితంగా అడగలేదు కదా, మామూలుగానే డబ్బులకి అడిగాను, లేకపోతే దానికి ప్రతిగా వేరొక ఇంకా మంచి ద్రాక్ష తోట ఇస్తానన్నాను, అయినా ఈయన ఒప్పుకోలేదే అని బాగా మూతి ముడుచుకుని ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద అట్లా పడుకోండి, అన్నం తినట్లేదంట, లేకపోతే వాటర్ తాగట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, అలానే డల్లుగా కూర్చొని ఉన్నాడు. సహజంగా మన భర్తలు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎంతమంది గమనిస్తారు? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే డల్గా ఉన్నారా, ఎట్లా ఉన్నారు? ప్రతి ఒక్కరు అర్థమైతే అర్థం కదా మనకి. వాళ్ళు బయట నుంచి రాగానే ఏమన్నా డల్గా ఉన్నారనుకోండి, ఏమైంది అలా ఉన్నారు, ఏం జరిగింది అడుగుతామా లేదా? ఎందుకు డల్గా ఉన్నారు, ఏమన్నా ఇబ్బంది కలిగిందా, సహజంగా అడుగుతాం. అట్లానే యెజబెలు కూడా అడిగింది. ఎంత పనికి మాలిందైనా సరే ఆ భర్త దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట. ఇక్కడ 7వ వచనంలో 6వ వచనం చదువుదాము. అతడు ఆమెతో 5వ వచనం నుంచి చదువుదాం. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదులేమని అతని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటలు క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను చెప్పాడు. జరిగిన సంగతి చెప్పాడు, ఎందుకు డల్గా ఉన్నాడో చెప్పాడు. అప్పుడు తన భార్య ఒక సలహా ఇచ్చిందండి. సహజంగా భార్యలుగా మన భర్తలకి మనం కోపాన్ని రేపేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే బయట నుంచి వాళ్ళు అనేక రకాల టెన్షన్స్తో ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఒక స్త్రీగా మనకి చాలా బాధ్యతనిచ్చాడు దేవుడు. ఒకప్పుడు వివాహానికి ముందు మనం మనకి ఏ బాధ్యత ఉంటుంది? ఒక తల్లిదండ్రులకు ఒక కూతురుగా ఉంటాం. అదే పెద్దవాళ్ళు అయితే అక్కగానో లేకపోతే ఏదో ఒక బాధ్యత ఉంటుంది. అంటే మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాలి వివాహానికి ముందు అని అంటే ఖచ్చితంగా మన తల్లిదండ్రులకు మాత్రమే మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే వివాహమైన తర్వాత వెంటనే చాలా పోస్టులు వచ్చి పడతాయి మన మీద. ఏంటి? భార్యగా, ఒక కోడలిగా, తర్వాత కొన్ని సంవత్సరాలకి తల్లిగా, అట్లా చాలా బాధ్యతలు ఉంటాయి. అట్లా వచ్చి ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనం ఏ బాధ్యతని ఎలాగ నిర్వర్తించాలి? ఒక అధికారి తప్పు చేస్తే 5 సంవత్సరాల పాలనలో తప్పు చేశాడు అనుకోండి, దానికి ప్రతిఫలంగా కొంత సమయమే బాధపడతాం. కానీ ఒక భార్యగా కానీ, కోడలుగా కానీ, కూతురుగా కానీ, తల్లిగా కానీ మనం ఏదైనా తప్పు చేస్తే మన తర్వాత తరాలు కూడా బాధపడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అట్లనే యెజబెలు కూడా ఒక సలహా ఇచ్చింది. తన భర్త బాధపడతా ఉంటే అందుకు అతని భార్య అయిన యెజబెలు 7వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా?
లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పిందంట. అసలు రాజుగారి వల్లే కాలేదు. ఏమంటుంది, ఏంటి నువ్వు మామూలు మనిషి ఏంటి, నువ్వు ఎందుకు డల్గా ఉండాలి, నువ్వు రాజు కదా, ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్నావు కదా, ఆ తోట నేనే ఇప్పిస్తా కానీ నువ్వు లేచి మొహం కడుక్కోలేకపోతే అన్న నేను సంతోషంగా ఉండు నీ మనసులో అని ఒక సలహా ఇచ్చింది. సహజంగా మన భర్తలు చేయలేదని మనం చేయగలుగుతామా అంటే ఏదైనా మంచి పనులు లేకపోతే చిన్న చిన్న వాటిలో చేయగలుగుతాం, కానీ ఈ యజమాని అంటుంది నేనే ఇప్పిస్తాలే, ఆ తోట నీకు కావాలంటున్నావుగా అది నేను నీకు ఇప్పిస్తా, నువ్వు దానికోసం బాధపడద్దు, లేచి భోజనం చేయంటుంది. అయితే ఆమె ఎట్లా ఇప్పించింది అనుకుంటున్నారు? అది చదివినప్పుడు చాలా వేదన కలిగింది అనమాట. 8వ వచనంలో ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదులు నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. నాబోతు నివాసం ఉంటున్న అక్కడ పెద్దలందరికీ సామంతులకు ఒక లెటర్ పంపించింది. అప్పట్లో రాజుగారు ముద్రతో ఏదొచ్చినా అది ఖచ్చితంగా అమలు జరగాలి. అయితే నాబోతుని చంపించడానికి ఆమె వేసిన ప్లాన్ ఏంటి తెలుసా? ఆ ద్రాక్ష తోట తన భర్తకి ఇప్పించడానికి ఆహాబు రాజే ఒక లెటర్ రాసి ఒక తాకీదుని రాయించి దాని మీద ముద్ర వేసి, ఇదిగో మీ ఊర్లో నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు కాబట్టి ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టండి, ఆయన దేవుని నామాన్ని దేవుని రాజును దూషించాడని ఆయనకి విరోధంగా అబద్ధ సాక్షులను ఇద్దరు పెట్టి వాళ్ళ ద్వారా ఆయన చేసిన తప్పును బట్టి ఆయన రాళ్ళతో కొట్టి చంపండి అని ఒక లెటర్ రాసి రాజుగారి ముద్ర వేయించి ఆ నాబోతు నివాసం ఉంటున్న అక్కడ సామంతులకి అంటే ఆ ఊరు పెద్దలందరికీ అది పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు అబద్ధ సాక్షులు ఉన్నారు కదా, డబ్బులు ఇస్తే దేనికైనా సిద్ధమయ్యేవారు, ఎలాంటి చెడ్డ పని చేయడానికైనా సిద్ధమయ్యేవారు చాలా మంది ఉంటారు. అట్లానే ఆ ఊర్లో కూడా ఉన్నారు. ఆ ఇద్దరు సాక్షులు వచ్చి ఆ నాబోతు ఇట్లా చెప్పాడు అని అబద్ధ సాక్షి చెప్పి ఆయన ఊరు వెలుపలికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పుడు ఆయన చంపేసినారు. దాని భార్య అంటదే, ఇదిగో నాబోతు ఇప్పుడు బ్రతికిలేడు, చచ్చిపోయాడు, కానీ నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోట తెచ్చేసుకోపో అని మరలా సలహా ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ యెజబెల్ ఇచ్చిన సలహా మంచి సలహానా చెడ్డ సలహానా? సహజంగా మనం ఇవ్వగలుగుతామా? కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలియక మనం ఇచ్చే సలహాల వల్ల మన భర్తలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అలాగే యెజబెల్ కూడా చేసిన ఈ పని వల్ల ఇక ఆయన అనుకున్నాడు, ఆహాబు రాజు అనుకున్నాడు, ఇక నాకు ఎదురే ఉంది, నాబోతు చచ్చిపోయాడు కదా అని వెళ్ళబోతున్నాడు. అయితే ఈ లోకంలో యెజబెల్కి అధికారం ఉండొచ్చు, నాబోతుకి ఆహాబుకి అధికారం ఉండొచ్చు, కానీ దీన్ని అంతని పరిశీలిస్తున్న న్యాయాధిపతి పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు సమస్తము ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన చూస్తా ఉన్నాడు. చూస్తా ఊరుకుండా ఉంటాడా దేవుడు? అన్యాయం చేస్తుంటే ఊరుకుంటాడా? మనం అనుకోవచ్చు ఈ లోకంలో అధికారులు సహజంగా చాలా సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనకు తీర్పు తీర్చే విషయంలో ఈ లోక పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు ఎవరైనా సరే మనకు అన్యాయం చేశారని మనం బాధపడవచ్చు, కానీ న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనకు ఖచ్చితంగా ఆయన న్యాయము తీర్చేవాడై ఉన్నాడని మాత్రం మనం గుర్తు పెట్టుకుని దేవుని పైన ఆధారపడవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ విషయాన్ని మర్చిపోయిన యెజబెలు ఆహాబు ఏం చేశారు? చక్కగా ఆ పొలంలోకి వెళ్ళిపోతున్నాడంట. ఆహాబు ద్రాక్ష తోటలోకి సంతోషంతో వెళ్ళిపోతుంటే ఒక పాస్టర్ గారికి, ఏలియా పాస్టర్ గారికి చెప్పాడనమాట. అక్కడ దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, అయ్యా పాస్టర్ ఏలియా, మరి నా ఆహాబు నాబోతుని చంపించేసి ఆ పొలాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు, దాన్ని స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆహాబుతో ఈ మాట చెప్పు, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుది అని ఒక మాట చెప్పు అని అంటే, అప్పుడు నా ఆహాబు అంటాడు, అయ్యో పగవాడు నేను నీ చేతికి చిక్కుకున్నానా అంటాడు. అయితే దేవుడు ఒక మాట అంటాడు ఆహాబుల గురించి. 25వ వచనంలో ఒకసారి చదువు. 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు
ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఎంత దారుణమైన మాట కదా. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి, తన భార్య ప్రేరేపణ చేత దేవుని దృష్టికి తప్పు చేయడానికి, కీడు చేయడానికి తనను తాను అమ్ముకున్నాడంట అహాబు. సహజంగా పొలం కొనుక్కోవాలనుకున్నాడు. నాబోతు పొలాన్ని అమ్ముకోలేదు, కానీ అహాబు తనను తాను అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? కీడు చేయడానికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి కీడు చేయడానికి తనను తాను అమ్ముకున్నాడు. అలాంటి వారు ఇంకెవ్వరు లేరని అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే అహాబు ఏం చేశాడు అని అంటే, ఇదంతా తెలిసి దేవుని ఉగ్రత తన మీదకి రాబోతుందన్న విషయాన్ని గ్రహించి అహాబు 27వ వచనంలో ఉంటుంది, అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ముందు ఎందుకు దిగులుగా ఉన్నాడు? మొట్టమొదటిగా పొలం ఇవ్వనన్నాడని, నాబోతు పొలం ఇవ్వనన్నాడని దిగులుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు భార్య మాట విని తన ప్రాణానికి హాని కలుగుతుంది అని చెప్పేసి చాలా వ్యాకుల పడుతున్నాడు. అయితే తను చేసిన మంచి పని ఏంటంటే, తన వస్త్రములు చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. అంటే తన తప్పును తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు అన్నమాట తన పాపాన్ని. అయితే యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబకుల మీదకి నేను దాన్ని రప్పించదను. దీని ముందు వరకు బాగానే ఉంది. అహాబు భయపడతా బాధపడతా దేవుని సన్నిధిలో తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సహజంగా మన చిన్న చిన్న మాటలు మనల్ని గాయపరిస్తేనే మనం ఓర్చుకోలేం, వారిని క్షమించే మనసు మనలో ఉండదు. అయితే దేవుని దృష్టికి కీడు చేయడానికి తనను తాను అమ్ముకున్నాడు అహాబు భార్య ఇచ్చిన సలహాను బట్టి. దాని ద్వారా ఒక భయంకరమైన శాపాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉంటాం, కానీ అలాంటప్పుడు దేవుడు మనకి తెలియజేస్తాడు మన తప్పేంటి, మనం ఏ స్థితిలో ఉన్న. ఎవరి ద్వారా తెలియజేశాడు? అహాబుకి ఒక సావుకుని పంపించి ఏలియా ద్వారా తెలియజేశాడు. మరి మనం కూడా వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా చాలాసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మరి దేవుని మాటకు ఒక భయంకరమైన ప్రవర్తన కలిగిన అహాబు లోబడ్డాడు సేవకునికి. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒక దైవజనుడు ఏదైనా మాట చెప్తే మనం లోబడుతున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే అక్కడ అహాబు ఒప్పుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పశ్చాత్తాపపడ్డాడు. అయితే తన మీదకి ఆ కీడు రాకుండా దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అయితే అంతకంటే భయంకరమైన స్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఆ కీడు తన మీదకి సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు. ఎవరి మీదకి వస్తుంది ఆ కీడు? అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. నిజంగా ఒక్క యెజబేలు ఇచ్చిన సలహా వల్ల, సహజంగా ఆ టైంలో యెజబేలు కనుక వచ్చి, ఏమండి ఎందుకు బాధపడుతున్నారు, నువ్వు రాజు కదా, మనకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎన్నో తోటలు ఉన్నాయి, అవి ఒక్కటి కావాలా, అది లేకపోతే ఏమైంది అని మంచిగా సలహా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ రోజు తను మంచి సలహా ఇవ్వలేదు. తన కుటుంబం మీదకి, తన కుమారుల మీదకి శాపాన్ని తెచ్చుకుందనమాట. మరి బైబిల్లో ఇలాంటి వారి గురించి ఎందుకు రాయబడింది? ఈ దృష్టాంతములుగా ఉన్న వాటిని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, వాటిని చూసి మనమైనా బుద్ధి తెచ్చుకుని మన కుటుంబాల్లో, మన యజమానులు కావచ్చు, మన భర్తలకి ప్రాముఖ్యంగా మనం ఇచ్చే సలహాల వల్ల మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే యెజబేలు లాగా శాపాన్ని తీసుకొచ్చే వారిగా ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకున్నాం. అలాగే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒక స్త్రీ గురించి ఉంటుంది.
ఈ స్త్రీ మనం ఇందాక చదువుకున్న స్త్రీ యజమానికి తన పెనిమిటికి కిరీటముగా ఉందా, లేకపోతే వారి ఎముకలకు కుళ్ళుగా కనబడిందా? యజమాని ఎలా ఉంది? కిరీటంగా ఉందా, ఎముకలకు కుళ్ళుగా ఉందా? ఎముకలకు కుళ్ళుగానే కనబడింది. అయితే తన యజమానికి పెనిమిటికి కిరీటముగా యోగ్యురాలుగా ఉన్న ఒక స్త్రీని గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ స్త్రీ గురించి సాక్ష్యంగా మనందరికీ తెలిసిందే. ఈమె గురించి కూడా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ స్త్రీ పేరైతే వ్రాయబడలేదు, కానీ ఆమెను గురించి దేవుడు బైబిల్లో అంటే బైబిల్లో రాయబడిందంటే దేవుని దృష్టిలో ఉంటేనే కదా అలాగా రాయబడింది. ఘనురాలైన స్త్రీ. ఏం పేరు? ఘనురాలైన షునేమిరాలు. ఏమనుంది దేవుని దృష్టిలో? ఒక ఘనురాలుగా వ్రాయబడింది. మరి ఈ లోకంలో సహజంగా మంచిగా ఒంటి నిండా బంగారం వేసుకొని, చేతి నిండా చక్కగా డబ్బులు పెట్టుకొని ఒక లగ్జరీగా మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో మనల్ని ఎలా చూస్తారు? చాలా గొప్పవారిగా, గనులుగా చూస్తారు. ఇప్పుడు మన దగ్గరికి అలాంటి వారు వచ్చినా సరే మనం చాలా విలువిస్తాం. అయితే ఈ లోకంలో మనుషుల దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు చూసినప్పుడు మనం గనులుగా కనబడుతున్నామా, గనురాలుగా దేవుని దృష్టిలో మనం కనబడుతున్నామా లేదా అని పరిశీలించుకోవలసిన వారమైనాం. అయితే ఇక్కడ 8వ వచనం నుంచి ఉంటుంది, ఇక్కడ దాదాపు చివరి వరకు ఉంటుంది అనమాట. నేను మామూలుగా చెప్తాను. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణములకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చినను. ఇక్కడ ఒక స్త్రీ సహజంగా ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ ప్రార్థన జరిగినా సరే భోజనానికి పిలిచి సిద్ధపరిచి పెట్టాలి అని అంటే స్త్రీ వల్లే అయితే సేవకుల్ని పిలిచి, సేవకుడు ఆ ఎలీషా పాస్టర్ గారు ఆ షునేము అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ పాస్టర్ గారిని ఎందుకు పిలిచింది? తన ఇంటికి భోజనం చేయడానికి బలవంతం చేసిందంట. అంటే ఒక సేవకుని అవసరము తీర్చే విషయంలో, మనము ఆతిథ్యము చేసే విషయంలో చాలా ముందుండాలి స్త్రీలుగా. దాని ద్వారా మన కుటుంబానికి ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. మాది బాగా పూరీలు అనమాట. అప్పటి నుంచి కూడా చూస్తున్నా. మా ఇంటికి మా అమ్మ ఎప్పుడు వచ్చినా సరే, ఎక్కడ ప్రేయర్ జరిగిన పాస్టర్లకి చాలా మందికి భోజనం పెట్టడం నేను చూస్తూనే ఉంటా. అయితే దాని ద్వారా నాకు ఒక ఇది కలిగింది. ఏంటి అని అంటే, ఆ సేవకులకి పరిచర్య చేయాలంటే చాలా ఫస్ట్ అంటే కొన్ని సందర్భాల్లో మన ద్వారా మన పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రతిదీ గమనించి నేర్చుకుంటారు. అదే పాస్టర్ గారు వస్తున్నారు అనుకోండి, మనము వాళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళకి పెట్టేది పచ్చడైనా పచ్చి పులుసు ఏదైనా సరే హృదయపూర్వకంగా పెట్టాలి. అరే ఇగో ఇప్పుడు లేదు, అది మనం కొనుక్కుంటూ పెట్టామనుకోండి, మనల్ని ఎవరు గమనిస్తారు? మన ఇంట్లో ఉన్న మన పిల్లలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. అది చూసి వాళ్ళు మన నుంచి ఒక చెడ్డ సాక్ష్యాన్ని చూస్తారనమాట. అయితే నేను ఒక మాట ఈ మధ్య విన్నాను. ఒక తండ్రి కొడుకులు బండి మీద వెళ్తున్నారు. చాలా మంది పోలీసులు ఆపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మా సైడ్ అయితే హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ఆపి ఫైన్ వేస్తున్నారు. అయితే ఆ తండ్రి కొడుకులు బండి మీద వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళనైతే ఏ పోలీసులు చూడలేదు, కానీ చాలా స్పీడ్ మీద వెళ్తున్నాడంట. ఆయనకి హెల్మెట్ కూడా లేదు. తండ్రికి తప్పించుకుని వచ్చేసాడు, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాడు. కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయి 500 ఇస్తున్నాడంట, ఫైన్ కడుతున్నాడు. ఎందుకండి మీరు ఫైన్ ఎందుకు కడుతున్నారు అని అంటే, సార్ నేను ఇట్లా హెల్మెట్ లేకుండా వచ్చానండి అన్నాడు. మరి నేను నిన్ను ఆపలేదు కదా. మీరు ఆపలేదు. మరి అక్కడ ఎవరైనా ఆపారా? మీరు వస్తున్న దారిలో ఎవరైనా ఆపారా మిమ్మల్ని అంటే, ఎవరు ఆపలేదండి. మరి ఎందుకు? మీరు వెళ్ళిపోవచ్చుగా. మేము ఎవ్వరూ ఆపలేదు, మీ ఇల్లు కూడా దగ్గరలోనే ఉందంటున్నారు. మరి ఎందుకు వచ్చి ఫైన్ కడుతున్నారంటే, నన్ను వెనకాల కూర్చున్న నా కొడుకు గమనిస్తున్నాడు. ఇది తప్పించుకుని నేను వెళ్ళిపోతే నన్ను గమనిస్తున్న నా కొడుకు అనుకుంటాడు, మా డాడీ హెల్మెట్ లేనందువల్ల ఫైన్ కట్టకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఈసారి నేను కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోవచ్చని నా కొడుకు నన్ను చూసి నేర్చుకుంటాడు. కాబట్టి నా కొడుక్కి నేను చెడ్డ మాదిరిని
ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఫైన్ కడుతున్నాను సార్ అన్నాడంట. భలే అనిపించింది కదా, వినడానికి బాగానే ఉంటాయి కానీ మన పిల్లలకి మనం ఎలాంటి మాదరణ ఇస్తున్నామో మనం పరిశీలించుకోవాలి. అయితే ఈ గనురాలైన షునేమిరాలు ఆ ఊరికి పాస్టర్ గారు, ఎలీషా పాస్టర్ గారు వస్తే ఆయన పిలిచి, ఇక్కడ తనలో ఒక చాలా మంచి లక్షణాలు ఉంటాయి. భోజనానికి రమ్మని ఆయన బలవంతం చేసింది మొదటిది. తర్వాత ఆయన వచ్చుచు వెళ్తా ఉన్నప్పుడు, ఆ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని తన యజమానికి చెప్తుంది. ఒక సేవకుడిని భక్తి గల దైవజనుడా కాదా అని మనం గుర్తించాలి. అది ఎప్పుడు గుర్తించగలుగుతాం? మనము వాక్యము చేత నింపబడినప్పుడు, ప్రార్థనలో నలిగినప్పుడు ఖచ్చితంగా గుర్తించగలుగుతాం. మన దైవజనులు ఎలాంటి వారని మనం గుర్తించి వారికి ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. అంత మాత్రమే కదా, దైవజనుడికి ఏం అవసరం? కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, సహజంగా సేవకులు వచ్చినప్పుడు మనకి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఇల్లు కట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అయితే ఏమంటుంది తన భర్తతో, ఆయన కోసం గోడ మీద ఒక చిన్న గది కడదామయ్యా, ఆ గదిలో ఒక మంచం ఏర్పాటు చేయాలి, బల్ల, పీట, దీపస్తంభము, అంటే బైబిల్ చదువుకోవడానికి. అంటే ఒక దైవజనుడికి ఏమేమి అవసరాలు ఉంటాయో తనకెలా తెలిసి, ఎవరికి పడితే వాళ్ళకి తెలిస్తే ఒక సేవకుల అవసరాలు ఏంటో ప్రార్థన పరురాలైన స్త్రీకి అయితే మాత్రమే తెలుస్తాయి. షునేమిరాలకు అలాగే తను గ్రహించింది. అంత మాత్రమే కదా, ఆయన బస చేయడానికి కూడా సమస్త ఏర్పాట్లు కూడా ఆ ఇంట్లో చేయించింది. సహజంగా ఒక సావుకుని మన ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెట్టాలంటే భర్త పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. మరి ఆ స్త్రీ ఆ సావుకుని కొరకు ఒక గదే కట్టించిందంట. మరి తన భర్త, తన భార్య ఎంత మంచిదైతే ఆమె చెప్పిన మాటకు, ఆమె ఇచ్చిన సలహాకు లోబడతాడు. ఆమె చెప్పిన మాటను బట్టి గది కట్టించాడంటే ఆమె ఎంత మంచిదై ఉంటుందో కదా. పేతురు పత్రికలో ఉంటుంది కదా, తమ భర్తలు వాక్యముకు లోబడిన వారు అయితే, అంటే దేవుని తెలుసుకుని వారైతే తమ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే దేవునిలోకి వాళ్ళని రాబట్టవచ్చుంట. అట్లానే తన పవిత్ర ప్రవర్తనను చూసి ఈ షునేమిరాలైన భర్త చాలా చక్కగా ఆమె ఏది చెప్తే అది దీపస్తంభంతో సహా సిద్ధపరిచాడు. అయితే ఈ దైవజనుడితో పాటు ఎప్పుడు గెహాజీ ఒక శిష్యుడు కూడా ఆయనతో పాటు ఉంటాడు. ఒక రోజు అన్నాడు గెహాజీని పిలిచి, గెహాజీ ఈమె చాలా భక్తిపరురాలుగా, ఈమె గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు దైవజనుడు 13వ వచనంలో. ఆమె నీకు ఇంత శ్రద్ధాభక్తులు ఎట్లా చేస్తుందంట, దైవజనుడికి సేవ చేసేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు శ్రద్ధతో భక్తితో చేస్తుంది అని తను అంటాడు. ఇంత శ్రద్ధాభక్తులు అమ్మ నెడలు చూపిస్తుంది కదా, ఆమెకి ఏం కావాలో అడుగు. లేకపోతే ఆ రోజుల్లో ఒక సావుకుని మాట అంటే, ఒక పాస్టర్ గారి మాట అంటే రాజులు చక్కగా వినేవాళ్ళు. అయితే ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం ఏమన్నా కావాలా, ఏం కావాలో అడిగంటే, నాకేం వద్దయ్యా, నేనంతా నా స్వజనుల్లోనే ఉన్నాను, నాకేం అవసరం లేదని వెళ్ళిపోయింది. అయితే గెహాజీ గమనిస్తాడు, తన యజమాని ముసలోడంట. అయితే ఒక ముసలోని మాట కూడా చాలా చక్కగా వింటుంది. నా భర్త ముసలోళ్ళే, నేను ఎందుకు వినాలి అని అనుకోలేదు. అయితే తన పవిత్ర ప్రవర్తన చూసి ఆ గెహాజీ అంటాడు, ఆ కుటుంబంలో ఉన్న ఒక కొరత, కొడుకు లేడు, ఆ కొడుకు లేడు నా కొరతని గమనించాయా, ఏమికి కొడుకు లేడు అని అంటే ఆ పాస్టర్ గారు పిలిచి, మరలా సంవత్సరానికి నీ కొడుకు పుడతాడమ్మా అని చెప్పేసి అంటాడు. అయ్యో ఎందుకయ్యా అట్లా అంటారు, అప్పుడు చెప్పొద్దు అని వెళ్ళిపోయింది. కానీ కరెక్ట్గా పాస్టర్ గారు చెప్పిన టైంకే కొడుకు పుడతాడు అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీ కదా. ఆ కుటుంబంలో తానిచ్చిన ఒక సలహా వల్ల ఆ కుటుంబంలో ఉన్న కొరత కొట్టివేయబడింది, ఆశీర్వాదాన్ని పొందుతుంది. తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్నతో పాటు చేలోకి వెళ్తాడు. ఇదంతా మనకు తెలిసిందే. చేలోకి వెళ్ళినప్పుడు సడన్ గా ఆ పిల్లోడు అంటాడు, అయ్యో నా తల పోయింది అని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నప్పుడు ఆ తండ్రి ఏమి చేయడు కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తాడు, పనులను పంపించి వాళ్ళ ఆ కొడుకుని తీసుకొచ్చి కాలు మీద కొడుకుని పెట్టుకుని ఉంటే కొద్దిసేపటికైనా చనిపోతాడు కొడుకు. ఇంతలోనే ఆశీర్వాదము లేక కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుకు చనిపోతే ఆ తల్లి వేదన ఎంత దారుణంగా ఉంటది కదా. సహజంగా మనమైతే ఏం చేస్తాం, పిల్లకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, తండ్రి లేడు అల్లైపోతాం కదా, హడావిడి చేసేస్తాం, ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటాం. అయితే షునేమిరాలు ఏం చేసిందంటే ఆ కొడుకుని లోపల పడుకోబెట్టి పనోడిని పిలిపించి ఆయనతో అంటది, నేను అర్జెంటుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, నా కోసం ఒక
గాడిదను సిద్ధపరచు అని చెప్పేసి అడిగింది. అయితే ఆయన అంటాడు, ఈ రోజు వెళ్తావా, ఇప్పుడేం ప్రార్థన ఉంది, వాళ్ళ భర్త కూడా చెప్పలా మన బాబు చనిపోయాడని. ఎంత ఆమెకి దేవుని మీద ఎంత విశ్వాసంతో, ఇప్పుడు వెళ్తావా, ఈ రోజు ఏం ప్రార్థన ఉంది, అమావాస్య కాదే అంటే, నేను వెళ్ళాలయ్యా అంటే, సరే వెళ్ళమ్మా అని చెప్పేసి అంటే ఆ గాడిద తోల వ్యక్తికి చెప్పింది, నేను చెప్తే తప్ప నువ్వు స్లోగా అస్సలు తీసుకెళ్ళొద్దంటే చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతాడు. దూరం నుంచి ఎలీషా పాస్టర్ గారు గహాజీ తనను చూస్తారు. గహాజీని అంటాడు, ఆమె షునేమిరాలు ఇట్లా వస్తుంది, ఏం జరిగిందో ముందెళ్ళి ఎదుర్కో, ఏం జరిగిందో తెలుసుకో అని అంటే, గబగబా వచ్చి ఆయన అడిగాను, నా కొడుకుని మరి నేను అడిగానా, నిన్ను అడగలేదుగా, ఇట్లా నా కొడుకు చనిపోయాడని చెప్తే ఒక దండాన్ని ఇస్తాడు. అది తీసుకుని వెళ్ళేటప్పుడు నీకు ఎవ్వరు ఎదురుపడ్డ వాళ్ళకి నమస్కారం చేయొద్దు, వాళ్ళకి ఏమి ప్రతి మర్యాద ఏం చేయొద్దు, అర్జెంటుగా వెళ్ళిపోయారు ఆ పిల్లోడి మీద ఉంచు అని అంటే, అప్పుడు ఆమె ఆ శిష్యుని పంపించినా సరే ఆమె అయ్యా నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు నాతో రావాలి అని బ్రతిమాలిద్ది సావుకుని. అంటే దేవునికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా సావుకుడు ఉన్నాడు. ఆయన భక్తి గల దైవజనుడని ఒక సావుకునికి ఉన్నటువంటి ఆ బాధ్యతను తను గుర్తించింది. సావుకును ఎంత తన జీవితంలో ఎంత కార్యం జరగడానికి తన పక్షాన దేవుని వేడుకున్నాడు అని సావుకుడు ఇంతవరకు తనకు చేసిన కార్యం ఏది మర్చిపోలేదు. సంఘంలో ఎవరైనా బాగోపోతే కుటుంబాల కంటే ఎక్కువగా బాధపడే వాళ్ళకి సంఘ కాపరి మాత్రమే చాలా బాధ్యత కలిగి ప్రార్థిస్తారు. ఆ విషయాన్ని తను గుర్తుంచుకుని సావుకుని నెట్టబెట్టింది. అప్పుడు వెళ్ళి ఆ కొడుకు మీద ఆ గహాజీ ఎదురొస్తాడు, అయ్యా నేను దండం పెట్టాక నా పిల్లోడు లెగలేదు, మేల్కోలేదు, ఎలాంటి శబ్దము నాకు వినలేదని ఆ శిష్యుడు చెప్పినప్పుడు ఆయన బయట నుంచి వెళ్తాడు, లోపలికి వెళ్తాడు. ఎలీషా పాస్టర్ గారు వెళ్ళి ఆ పిల్లోడి మీద బోర్లా పడుకుంటాడు 7 సార్లు అట్లా, అంటే తన కాళ్ళ మీద కాళ్ళు అట్లా చేతుల మీద చేతులు అలా పడుకున్నప్పుడు 7 మార్లు తుమ్మి ఆ పిల్లోడు లెగుస్తాడు అనమాట. హల్లెలూయా. అంటే ఒక్క సలహా, షునేమిరాలు గనురాలైన షునేమిరాలు ఇచ్చిన సలహా ద్వారా గొడ్రాలుగా ఉన్న తన జీవితంలో కుమారుడిని పొందుకుంది. తర్వాత భర్తకు ఒక సలహా ఇచ్చింది, ఆయన సేవకుని దగ్గరికి వెళ్ళాలని ఒక సలహా ఇచ్చింది, వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు మరలా ఆ సేవకుని తీసుకొని వచ్చి తన కుటుంబంలో చనిపోయిన కుమారుని మరలా తిరిగి బ్రతికించుకుందనమాట. అప్పుడు ఆమె చేసిన పని ఉంటుంది కదా, 37వ వచనంలో, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిన. అసలు చనిపోయిన కొడుకు బ్రతికాడంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? సావుకుల దగ్గరికి వెళ్తామా? చనిపోయి బ్రతికిన కొడుకు దగ్గరికి వెళ్తామా? కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే హత్తుకుంటాం, అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడేమో అనుకున్నాం, బ్రతికాడని సంతోషిస్తాం. అయితే మొదటిగా దేవుని సావుకుని కనపరిచింది. సావుకుని కాళ్ళ మీద పడి సాష్టాంగపడి అంటే కృతజ్ఞతలు తెలియజేసి అప్పుడు కుమారుని ఎత్తుకుని వెళ్ళింది అనమాట. అయితే ఇక్కడ 2 స్త్రీల గురించి మనం చూసాము. యజమానికి కిరీటముగా ఉన్న స్త్రీ ఎవరు? గనురాలైన షునేమిరాలు. యజమాని ఎలాగా ఉంది? ఎముకలకు కుళ్ళుగా ఉంది. తానిచ్చిన సలహా కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీలు ఉన్నారు, కుటుంబాన్ని తమ చేతులతో తామే ఓడబెరుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఒక స్త్రీగా, ఒక సావుకుని సంఘం పట్ల బాధ్యత కూడా కనబడుతుంది షునేమిరాల్లో. అయితే యెజబెలులో ఎటువంటి బాధ్యత లేదు. దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి తన కుటుంబానికి శాపకరమైన పరిస్థితులు తీసుకొచ్చిన ఒక స్త్రీగా యెజబెలును దేవుడు బైబిల్ గ్రంథంలో మనం వృద్ధి తెచ్చుకోవడం కోసం రాయించాడు. అయితే మనం ఇక నుంచి ఒకవేళ ఎప్పుడైనా తెలిసి తెలియక మనం ఇచ్చిన సలహాల వల్ల ఏదన్నా కోపంలో ఉన్నప్పుడు మనం ఎవరు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఒక కొడుకున్నాడు, యవనస్తులైన కొడుకు, భయంకరమైన కోపిష్టి. కోపం వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక వస్తువులు పగలగొడుతూ ఉంటాడంట. అది గమనించిన వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు. అయితే ఒక రోజు పిలిచి, అరే బాగా కోపంతో వస్తువులన్నీ పాడు చేసేస్తున్నావు, ఈసారి నీకు కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టని కొన్ని మేకులు ఒక సుత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. అయితే ఆ కొడుకు ఏం చేశాడంటే కోపం వచ్చినప్పుడల్లా గోడకి మేకులు కొడుతున్నాడు. రోజుకు 30-40 మేకులు కొట్టేవాడంట. అంటే ఎన్నిసార్లు కోపపడుతున్నాడని?
30-40 సార్లు కోపం అంటున్నాడు. రాను రాను తగ్గుతూ వచ్చింది మేకుల సంఖ్య. రోజుకు ఒక 20, తర్వాత ఒక 10, తర్వాత ఒక 5, తర్వాత చివరికి ఒక్క మేకు కూడా కొట్టలేదంట. ఆ రోజు ఆ కొడుకు చాలా హ్యాపీ అయిపోయింది. అబ్బా, మా డాడీ ఆశపడినట్లుగా ఈ రోజు నేను ఒక్క మేకు కూడా కొట్టలేదంటే మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడని చెప్పేసి, డాడీ నేను ఒక్క మేకు కూడా కొట్టలేదు అంటే నాకు కోపం లేదు, నా కోపాన్ని నేను జయించాను అని చెప్పేసి అంటే, సూపర్ నాన్న, వెరీ గుడ్, చాలా మంచివాడివి, నేను కూడా నీలో ఈ ప్రవర్తన నేను కోరుకున్నానని చెప్పేసి ఆ తండ్రి అంటాడు. అయితే ఒక మాట చెప్తాడు, రే నాన్న, ఎన్ని రోజులు నువ్వు కోపంతో ఆ గోడకి మేకులు కొట్టావు కదా, ఇప్పుడు నీకు కోపం అస్సలు లేదుగా, ఒకసారి ఇప్పుడు ఆ గోడ ఎంత నీట్గా కనబడుతుంది, మనకి చాలా నీట్గా ఉంది కదా, ఆ మేకులన్నీ ఒకసారి పీకేస్తే అన్నాడంట. ఆ మేకులన్నిటిని తీసేసినప్పుడు, అంటే దగ్గర 200-300 మేకులు కొట్టుంటాడేమో, ఆ మేకులన్నీ తీసేసిన తర్వాత ఆ గోడ ఎట్లా కనిపించింది? ఆ రంధ్రాలు అవన్నీ అట్లానే కనపడతాయి కదా. కొన్నిసార్లు కోపంతో మనం అనేసే మాటలు కూడా అలాగా హృదయాలు గాయపరచబడతా ఉంటాయి. కోపంలో మనం ఇచ్చే సలహాలు కూడా అలాగా చెడగొట్టడానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మనం యోగ్యురాలుగా ఉండి మన పెనిమిటికి కిరీటంగా ఉండాలి, కానీ యువకులకు కుళ్ళులాగా, అంటే మన కుటుంబాలకు శాపకరమైన పరిస్థితులు తెచ్చేవారిగా మనం ఉండకూడదు. అయితే దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి మనం కిరీటంగా ఉండడానికి సిద్ధపడాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన నిమిత్తం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మాకు అవసరమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, నిజముగా అయా మమ్మల్ని ఒక కిరీటముగా ఉండటానికి నువ్వు సిద్ధపరిచావు. అయా, మా పెనిమిటికి, మా యజమానులకు మేము కిరీటముగా ఉండాలి, కానీ వారి యువకులకు కుళ్ళు తెచ్చేవారిగా మేము లేకుండా సహాయం చేయండి. ఒకవేళ మేము తెలిసి తెలియక అయా మా కుటుంబాలను, సంఘాలను పాడు చేసేవారిగా, మా చెడ్డ సలహాల ద్వారా పాడు చేసేవారిగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. నీ వాక్యము చేత మమ్మల్ని సరిచేస్తున్న విధముగా అయా నీ దృష్టిలో ఘనరాలుగా ఎంచబడిన శునేమిరాలు వలె అయా మా జీవితాలను మేము కట్టుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. కుటుంబానికి ఆశీర్వాదకారకులుగా మేము ఉండాలి, కానీ అయా శాపగ్రస్తమైన వారిగా లేకుండా సహాయం చేయండి నాయన. అయా నీ సన్నిధిలో ప్రభా, అయా ఒక సేవకుని అవసరతలు గుర్తించి అయా ఒక సేవకునికి ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చిన శునేమిరాలు వలె మేము కూడా దైవజనులను నిన్ను ఘనపరిచి మా కుటుంబానికి ఆశీర్వాదాన్ని కొని తెచ్చేవారిగా ఉండడానికి సహాయం చేయమని విన్న మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. అయ్యా, ముందున్న కార్యక్రమము మహిమకరంగా జరిగించండి. ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో జరగబోతున్న అయా సభను కూడా మహిమకరంగా జరిగించమని, ఈ కొద్ది మనల్ని మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచేయమని త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.